పెద్దపల్లికి వెళ్దాం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మా విజయ్కి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి విజయ్. కంగ్రాచులేషన్స్. ఎలా చూస్తారు మీరు ఈ విజయాన్ని? ఈ విజయం యాక్చువల్లీ ప్రజల విజయం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలన ఏదైతే చూసినారో ప్రజలందరూ దాని వ్యతిరేకంగా ప్రజాపాలన గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంత ప్రజలతోటి వారికి ఒక 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ఆశీర్వాదం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గత 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడ్డప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ జెండా గట్టిగా పట్టుకొని లుంచున్నందుకే ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడున్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ, మన వివేక్ వెంకటస్వామి గారు వారి కృషిని గుర్తించి గత 10 సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకున్నా వివేక్ గారు చేసిన మంచి పనులన్నీ గుర్తించి ఈరోజు పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కష్టపడి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంత ప్రజలకి న్యాయం చేసేటట్టు నేను పనిచేసి కృషి చేసి గత 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో వారికి అది సరిదిద్ది మంచి చేసేలాగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే చూస్తున్నాం సార్, మా తాతగారు వెంకటస్వామి, కాకా వెంకటస్వామి గారు ఎంపీ, ఆ తర్వాత మీ నాన్నగారు వివేక్ వెంకటస్వామి ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు మీరు అంటే ఈ ప్రజల పట్ల మీ పైన అపరమైన నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మీరు ప్రచారం వెళ్ళినప్పుడు, కార్నర్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలను తరలి వచ్చారు. మెయిన్గా ఎటువంటి సమస్యల పైన ఫోకస్ పెట్టారు? బేసిక్ నీడ్స్ అండి. యాక్చువల్లీ గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని ఏదైతే అబద్ధం చెప్పినరో అది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా పదవిలో లేకున్నా వివేక్ గారు సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత పైసలతోటి పనిచేస్తున్నారని చెప్పి గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరికీ న్యాయం చేసేలాగా పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో అది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భారీ విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పి, ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీరుస్తామని చెప్పి ఇంతటి విజయాన్ని అందించినటువంటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, V6 న్యూస్, మంతెని.